యూట్యూబ్ మిత్రులకి ప్రజెంట్ నలుగురు తమ్ముడు ఏంటంటే లాస్ట్ ఇయర్ కుళ్ళతో చాలా ఇబ్బంది పడి నాటే మంచిగా రసలుగా భూమి కొత్త అచ్చుకాటు ఇది 20 ఎకరాలు నాటేస్తూ ఉంటాడు. మొత్తం మిషన్తో కుళ్ళతో ఇబ్బంది పడి మిషన్ తీసుకొచ్చుకున్నాడు. మిషన్ తీసుకొచ్చుకొని సన్నట్లయినా కొంచెం నారు మంచిగా చేసిండు. ఒక్కొక్కటి దుంప ఒక రేంజ్లో ఉన్నది, అసలు కనీసం 50-60కి ఎక్కువ ఉన్నది దుంప. మొత్తం ఖర్చు కూడా మొత్తం 25 ఎకరాల ఖర్చు కనీసం 5 లీటర్ల పెట్రోల్ 50 లీటర్ల పెట్రోల్ అంటే 5,000 రూపాయల ఖర్చు వచ్చింది. మొత్తం మీద ఏంటంటే నాటేసిన మిషన్ అనగా నారు వేయడం కట్టం, మిషన్ నడపడం కట్టం అంటారు. కొంతమంది పెద్ద పెద్ద గన్లు ఉంటాయి ఎత్తుకుంటారు. గన్లు వేయడం కూడా ట్రాక్టర్ ప్లేస్లలో ఈ ర్యాంపులలోనే మిషన్ ఎక్కుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా. సరే ఆ తమ్ముడు మాట్లాడలేదు చెప్పి తమ్ముడు గణేష్ మొత్తం మిషన్ ఎందుకు తీసుకోవాలనుకున్నాను? మిషన్ ఇక నాటుకులకు రేట్ ఎక్కువ అవుతుంది, టైంకి రావట్లేరు, నారు పెరిగిపోతుంది. ఓకే, అట్లా పెట్టుబడి విషయంలో కూడా కొంచెం తక్కువ వస్తుంది. అందువల్ల నేను మిషన్ తీసుకున్నాను. మిషన్ తీసుకుంటే మాత్రము ఎంత ఖర్చు వచ్చింది నీకు? అంతవరకు 25 ఎకరాలు 25 ఎకరాలు నేను 25 ఎకరాలు నాటి అంతవరకు మనుషులతో మొత్తం ఓవరాల్ ఎంత ఖర్చు వచ్చేది? నాటు మొత్తం ఓన్లీ పెట్రోల్ ఖర్చు వచ్చి ఒక 5,000 ఖర్చు వచ్చింది నీకు మిషన్ తోటి. మనుషులతో అయితే ఎంత వచ్చేది 25 ఎకరాలకు? మనుషులతో అయితే దాదాపు 1,00,000 రూపాయలు వచ్చేది. 1,00,000 రూపాయలు దాకా వచ్చేది. ఇప్పుడు ఇదంతా 5,000 రూపాయలు ఖర్చుతో అయిపోయింది. 5,000 తోటి అయిపోయింది. మన పేపర్ ఖర్చు. నారు వేయడానికి చాలా మంది నారు వేయడానికి కష్టం అనుకుంటారు కదా. మీ 25 ఎకరాలు నారు వేయడానికి ఎంతమంది కూలీలు బట్టి ఎన్ని రోజులు పోసినారు? 25 ఎకరాలకు 4 రోజులలో పోసాను. అంటే డే బై డే చూసుకుంటా. ఏ రోజుకి ఎంతమంది పోసేది? రోజు ఇద్దరితో 4 రోజులు అంటే 4 రోజులు అయిపోయిందా డే బై డే? రోజు 6 ఎకరాలు ఎంతమంది పోసేది? ఇద్దరే పోసేది. 6 ఎకరాలు పోసేదా? ఓ గుడ్, సూపర్. వేసేటప్పుడు నేను ఒక్కనే చేశాను. నారా తీయడానికి ఇద్దరు? నారా అంటే ఒక రైతు అందించుకొని ఒకళ్ళు అందిస్తారు. ఒకటి అందిస్తారు అంటే మీరు రెంట్కి కూడా వేసినారా బయట? సొంతం 10 ఎకరాలు వేసిన, రెంట్కు 15 ఎకరాలు వేసిన. రెంట్కు 15 ఎకరాలు వేసినారు. ఓకే ఓకే, సరే ఓకే అండి. మీకు మొత్తం మీద అప్పుడు వేసినప్పుడు ఏమన్నా దీని పల్సర్ ఉన్న దూరం ఉన్నదని చెప్పినారు ఏమన్నా? ఏమనలేదు. వేసిన దూరంగా మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ అనిపించింది, కానీ మన కట్టు 25 రోజులకు చాలా దగ్గర అయిపోయింది. పొలం బాగా కమ్ముకొచ్చింది, అధిక దుబ్బ వచ్చింది పొలానికి. ఎంత ఉన్నది ఒక దుబ్బ అప్పటికి మనుషుల కంటే దాదాపుగా చాలా 25-30% ఎక్కువ ఉంటుంది మనుషుల. ఎప్పుడు 60-70 ఉంటే నాకు తెలిసి. సరే, మొత్తం మీద మిషన్ చాలా మంది భయపడుతున్నారు నారు వేయడానికి సక్సెస్ ఉంటుందా లేదా అని. వాళ్ళకి ఏం చెప్తాను ధైర్యం? వీడియో కోసం మా కోసం కాదు, రైతుల కోసం చెప్పు డైరెక్ట్. నారు వేయడం అంటే ఫస్ట్ అవగాహన తెలుసుకుంటే దానంత ఈజీ అనేది ఏం లేదు, కానీ చూసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వారం రోజులు జాగ్రత్త తీసుకుంటే ఆటోమేటిక్ గా మీరే సక్సెస్ అవుతారు. తీసుకున్న వాళ్ళు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఖర్చు. ఇప్పుడు మీకు మిషన్ అప్పు నీకు సగం అప్పు తీరిందా పావులంతా? నాకు సగం అప్పు తీరింది. ఇంకా సగం నెక్స్ట్ సీజన్ నాకు వెళ్ళిపోతుంది. రెంట్ కూడా ఇస్తావు? రెండుకి ఎంత? ఎకరానికి ఎన్ని ఎకరాలు? ఎంత ఎన్ని వేలు తీసుకున్నావు? ఎకరానికి 4,000 తీసుకున్నాను. ఎంత ఖర్చు వస్తుంది? 4,000 పెట్రోల్ ఎకరానికి 200 అవుతుంది. డ్రైవర్ చార్జ్ చేసుకుంటారు? డ్రైవర్ అని మీరు వేసేది? నేను ఒకనే వేసేది, డ్రైవర్ ఏం పెట్టకపోయింది. రోజుకి ఎన్ని ఎకరాలు వేస్తారు? రోజు 4 ఎకరాలు వేయచ్చు. మొత్తం మీద అంటే బయట తీసుకున్న వాళ్ళకు వేరే మిషన్ తీసుకోకుండా అన్ని తీసుకోకుండా నాటేషన్ మిషన్ తీసుకుంటే కూడా రోజు 12,000 సంపాదించవచ్చు ఈజీగా. 10-15 వరకు సంపాదించు. ఓకేనా? చూసారండి, చాలా మంది ఏంటంటే అందరు ఊళ్ళో ఆల్రెడీ ట్రాక్టర్లు ఉంటాయి, హార్వెస్టర్లు ఉంటాయి, ఉన్నాయే తీసుకోకుండా, రోటవేటర్లు ఉన్నాయే తీసుకోకుండా కొత్తగా తీసుకుంటే ఏంటంటే 3 లక్షల పెట్టుబడి రోజుకు 4 నెలల 16,000 వచ్చినా 2,000 ఖర్చు పోయినా 14,000 10,000 మిగులుతా ఉంటాయి. అట్లా నెల రోజులు వేసుకున్నా 3 లక్షలు. నీకు 10 ఎకరాల పంట పండితే కూడా ఆఖరి మిగిలేదు 3 లక్షలే. నెలలో సంపాదించుకోవచ్చు. 5,000 కిరాయిలు వేసుకోవచ్చు. మనవి కూడా పక్క పంట ఊకే కరిగడ్డి చేసి రేపు వస్తారా జమ్ము కొట్టేస్తారు, రేళ్ళు వస్తారా, కైకిలు ఇయ్యాలు వస్తారు, రేపు వస్తారా, ఇవి వస్తారు, రేపు వస్తారు అని చెప్పి దాన్ని దున్నిందని డబల్ దున్ని మన నారు 25 రోజులకి వేసినారు, 45 రోజులకి వేసి పంట పండాక పెట్టుబడి ఎక్కువ అయ్యి తర్వాత మిగిలిన ఒకటే గుర్తుపెట్టుకోండి, రాబోయే కాలానికి మన ఖర్చు తగ్గించుకోవాలి తప్ప వడ్ల రేటు పెరగదు, అన్ని రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఖర్చు తగ్గించుకునే నాటేసే మిషన్ గుర్తుపెట్టుకుంటే 10 ఎకరాలు నాటేయాలంటే కనీసం 15 నుంచి 15 ఎకరాలు నాటేయాలంటే కనీసం 1,00,000 రూపాయలు అవుతున్నాయి. తెలంగాణ ఏ రాష్ట్రాలు ఎక్కడ చూసినా 1,00,000 రూపాయలు ఎక్కడ. అదే 15 ఎకరాలు నాటేసే మిషన్తో తీసుకుంటే 15 రోజులు 3,000 రూపాయలు పెట్రోల్. సరే, డ్రైవర్ ఛార్జ్ చేసుకున్న ఒక 3 రోజులు వేసుకున్న 3,000 మిగతా నారాధిస్తాను మనుషులకన్నిటితో సేమ్ అంతే. పీకే ఖర్చు పెద్ద, నారు వేయ ఖర్చు కూడా పెద్ద ఏమి ఉండదు. మీరు ఆ నారు వీకే ఖర్చులో పెట్టుకుంటే ఇలా నారు వేయడం జరుగుతుంది సగం కూలు. సో మొత్తం దేంతో పోల్చుకుంటే దాన్ని పోల్చుకుంటే ఏదైనా కాంప్రమైజ్, ఏదైనా దానికంటే చాలా బెటర్ అండి.
మీరు ఒకసారి వీడియోలో అమ్మి మీద మిషన్ అమ్మడానికి అని కాదండి, ఒకసారి చూడండి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి రైతులకి సక్సెస్ అయ్యి చేస్తే ఏంటంటే రేపు పొద్దున అందరూ సక్సెస్ అయ్యి చేస్తే ఖర్చు తగ్గించుకుని రైతు అనటంలో మిగులుతారండి. లేకపోతే చాలా ఇబ్బంది ఉద్దేశంతో మా ఉద్దేశం అండి, అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు. ఒకసారి మీరు నమ్మే ఇలాంటి వాళ్ళు నమ్ముకోవడానికి చెప్తారు ఇవ్వాలనుకుంటే ఒకసారి వచ్చి తమిళనాడులో వచ్చి రాండి, వచ్చి చూడండి, చూసి నమ్మిన తర్వాతనే మిషన్ తీసుకోండి. సర్వీస్ గురించి ఎట్లా ఉన్నది తమ్ముడు? సర్వీస్ బాగుంది. ఫోన్ చేయగానే రిప్లై ఇస్తున్నారా? మీకు ఫోన్ చేయగానే రిప్లై ఇస్తున్నారు. నియర్ బై ఉన్న ఆఫీస్ కి కొరియర్ చేస్తున్నారు. ఒక రోజులో మన చేతికి అందుతుంది. ఆయిల్ సర్వీస్ అయినా స్పేర్ పార్ట్. నారు వేసడం మీకు అంత ఐడియా ఉంది కాబట్టి వచ్చిరా ఇక్కడికి వచ్చిరా? అందరు వచ్చి అందరు మనకు బండి తీసుకున్న ముందర నారు ఎలా పోయాలి అనేది చూపించారు, పోశారు. మనం నాటేసే రోజు కూడా వచ్చారు, 1 ఎకరం వేసి చూపించారు, వెళ్ళిపోయారు. ఓకే, గుడ్. చూసారండి, ఆ విధంగా చూసి మీకు ఎక్కడైనా ఎంత దూరంలో ఉన్నా వచ్చి మీరు నారవేయడం చూపిస్తాం. బండి సర్వీస్ కూడా మీ పొలం దగ్గర చేస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీ ఒక షోరూమ్ అక్కడ ఉన్నది, దూరం ఉన్నదని అలాంటి ఏం అనుకోకండి. మీరు వచ్చి ఎక్కడున్నా తెలుగు 2 రాష్ట్రాలు కాదు 6 రాష్ట్రాల్లో ఎక్కడున్నా కూడా వచ్చి మీ పొలం దగ్గర చేస్తాం. కాల్ చెప్తా మీ దగ్గరలో ఉంటే షోరూమ్ ఉంటే అర్ధ గంటలో వస్తాం, ఉంటే 3-4 గంటలు వస్తాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఏదో బస్సుకో ట్రైన్కో కార్లో దేనిలో వచ్చి మీరు సర్వీస్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది అక్కర్లేదండి. ఒకసారి నమ్మాయి వచ్చి తీసుకొని బుక్ చేసుకోండి. మీరు సొంతగా నాటో మిషన్స్ వేసి మీ ఊళ్ళో మొట్టమొదటి నాటో మిషన్ తీసుకునే వ్యక్తిగా మీరు మిగిలిపోండి. థ్యాంక్ యూ తమ్ముడు.